హాయ్ ఎవ్రీవన్. ద డెమినేషన్ ఆఫ్ మార్జినల్ యూటిలిటీ, క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం. నేనైతే ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాను. అంటే ఒక వస్తువుని తక్కువ తీసుకోవడం వల్ల ఎంత బెనిఫిషియల్, ఎంత సాటిస్ఫై అవుతామో, ఎక్కువ తీసుకోవడంలో ఎంతవరకు సాటిస్ఫై అవుతామో అనేది తెలుపుతుంది అనమాట ఈ కంటెంట్. ఏంటంటే ఇప్పుడు మనం బాగా ఒక జర్నీలో ఉన్నామండి, చాలా హంగ్రీగా ఉన్నా, వాటర్ బాటిల్ ఒక్కటే ఉంది అనుకోకుండా యాపిల్స్ కొన్నాం ఒక డజన్. ఫస్ట్ యాపిల్ తింటాం, చాలా హంగ్రీగా ఉన్నాం కదా, యాపిల్ చాలా బాగుంది, ఎంత స్వీట్, నాకైతే బాగా కడుపు నిండింది అనుకుంటాం. సో సాటిస్ఫై అవుతాం. సరే, బాగా హంగ్రీగా ఉన్నాం కదా, సెకండ్ యాపిల్ కూడా తింటాం. ఓకే, బాగుంది అంటాం. థర్డ్ యాపిల్ బాగానే ఉందిలే. ఫోర్త్ యాపిల్ నాట్ బ్యాడ్. అలా ఫిఫ్త్ యాపిల్ అమ్మో ఇంకా చాలు. సిక్స్త్ సెవెంత్ అంటే ఇంకా అసలు బోర్ అనమాట. సో అదే ఫార్ములా మన లైఫ్లో అప్లై చేయొచ్చు. ఏ విషయానికైనా మనకి క్వాంటిటీ ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉందో అంతవరకు తీసుకోవడంలో మనం బెనిఫిషియల్ అవుతాం, సాటిస్ఫై అవుతాం. ఎక్కువ కావాలనుకుంటే డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది, సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదు ఎంత వెతికినా. అంటే నాకు ఇప్పుడు నీకు రిక్వైర్మెంట్ ఎంత, ఒక 2-3 యాపిల్స్, నీకు ఇంకేముంది ఫ్రీగా ఇస్తున్నారు, లేకపోతే కావాలి అనేసి ఒక 10 యాపిల్స్ తీసేసుకుంటే ప్రయోజనం అయితే ఉండదు. ఆ క్షణం తర్వాతకు ఉంటుంది, బట్ అప్పుడు మనకి ఎంతవరకు కావాలో, ఎంతవరకు రిక్వైర్మెంట్ అది మాత్రం తీసుకోవాలి. ఇదే కంటెంట్ బేస్ చేసుకుని ఒక మూవీ ఉంది. కెన్ యూ గెస్ ఎనీబడి? అరుణాచలం మూవీ. ది గ్రేట్ రజనీకాంత్ సార్ యాక్టెడ్ ఇన్ దట్ మూవీ. ఏంటది, 30 crores 30 daysలో ఖర్చు పెట్టేయాలంట. సో దాన్ని బట్టి ఆయనకి మనీతో అటాచ్మెంట్ తగ్గాలి, అది ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంచుకోవాలి అని తెలియడానికి వాళ్ళ ఫాదర్ తనకి అలా ఇస్తారనమాట. హీ జస్ట్ స్పెండ్ ఆల్ హిజ్ మనీ విత్ ఇన్ ద టైమ్. ఓకే, ఆ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో మనకి ఎంతవరకు అవసరమో అంత యూజ్ చేద్దాం, అత్యాస పని చేయదు. ఎంత తీసుకున్నా సో సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. అర్థం చేసుకుందాం, ఈ రూల్ ఫాలో అవుదాం, హ్యాపీగా ఉందాం. మనకి ఎంత ఉంటే అంత చాలు, దాంతో హ్యాపీగా ఉందాం. ఎక్కువ కొరగడం వల్ల నష్టమే కానీ లాభమే ఉండదు. ఓకే డియర్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.